అక్కడ మేము సీసీ కెమెరాలు పెడతాం. ఎంతవరకు కట్టారు, పులివెందులు ఎందుకు ఖర్చు పెట్టారు, మరి ఈరోజు ఎక్కడైతే మనకి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నారు ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్కస్ చేయమని మీకు కోరుతున్నాను. అధ్యక్ష, అసలు ఇదేదో కొత్త పోటీ శాసనసభ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. అధ్యక్ష, ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ప్రతిపక్ష శాసనసభ్యులు శాసన మండలికి శాసనసభకి రాకోకుండా అక్కడ కూర్చుని మన ప్రశ్నావళినే, మన క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి అని చెప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తారు. అధ్యక్ష, వాళ్ళకి ఏదైనా దమ్ముంటే అసెంబ్లీకి శాసన మండలికి వచ్చి వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ డౌట్లని చేసుకోవాలి తప్పితే ఈ విధంగా పోటీ వ్యవస్థను తయారు చేస్తాం కరెక్టా ఒకసారి మీరు ఆలోచించాల్సింది. అధ్యక్ష, దీని మీద సీరియస్గా మీరందరూ కూడా శాసనసభ స్పీకర్ గారు, శాసన మండలి అధ్యక్షులు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అధ్యక్ష, ఎందుకు వాళ్ళు అసలు పోటీ వ్యవస్థను అక్కడ స్టార్ట్ చేస్తున్నారు? మళ్ళీ కనుక ఇదే పార్టీ అధికారులు ఉంటే కనుక అసలు శాసన మండలి శాసనసభ పూర్తి చేసి అక్కడ తాడేపల్లిని ఎక్కడ పెడతారు మీద మీరు ఆ ఛానల్స్ మీద పత్రిక మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఎందుకు మన క్వశ్చన్ పేపర్ మీద వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారు? అధ్యక్ష, ఈ విధంగా అబద్ధాలు ప్రజలు తప్పుదోవ పట్టించి అబద్ధాలు చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దమ్ముంటే రమ్మనండి శాసనసభకి, శాసన మండలికి, మీకున్న డౌట్ అని తీర్చుకోండి. అంతేగాని ముందు అసలు మంత్రుల సమాధానాలు ఎన్నుకోకుండా, ప్రభుత్వ సమాధానం ఎన్నుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆ విధంగా చేస్తాం చాలా తప్పు. అధ్యక్ష, మీరు దీని మీద తప్పకుండా మీలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఎంఎస్ఎంఈ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, సారీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సార్ ఏమన్నారు ఏమన్నారు క్వశ్చన్ అయ్యాక 2 నిమిషాలు స్పెషల్ గా మీకు మీ దృష్టి కూడా తీసుకురావాలి. అలాగే వేద్దాం. అంటే స్పెషల్ మెన్షన్స్ అయిపోయిన తర్వాత వేద్దాం. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బ్రీ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం ఈ పథకం అమల్లో లేదు కాబట్టి వారికి అందించే పరిమాణం మొత్తం విషయంలో ఉత్పన్నం కాదు. 4వ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. ఓకే. స్పెషల్ మెన్షన్స్ ఎంవి రామచంద్రారెడ్డి గారు, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, కల్పలత గారు, పాకలపాటి రఘువర్మ గారు. రఘువర్మ గారు, కస్తూరిబా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న బోధన సిబ్బందికి మరి ఎంటీఎస్ సిబ్బంది అమలు చేస్తానని చెప్పి 2 సార్లు జీవో ఇష్యూ చేశారు. కానీ నేటి వరకు కూడా జీవో దాన్ని అమలుపరిచిన సందర్భం లేదు. వారి చేత చాలా పని ఎక్కువగా చేయించుకుంటున్నారు. వార్డెన్ డ్యూటీస్ కూడా చేయించుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఒక విధానాన్ని అమలు వాళ్ళు తీర్పు అయితే ఇచ్చారు. సమాన పనికి సమాన వేతనం అని. శ్రమదోపిడీ జరుగుతుంది. దయచేసి వారికి మాత్రం ఎంటీఎస్ని అమలుపరచాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అధ్యక్ష, లక్ష్మణరావు. అధ్యక్ష, 2008 డిఎస్సిలో నష్టపోయిన 30% మందికి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వమే ఎమ్మెల్సీలు కమిటీ వేసింది. అధ్యక్ష, ఆ కమిటీ ఆధారంగా 2193 మందికి మినిమం టైం స్కేల్ పద్ధతిలో టీచర్ పోస్టులు ఇచ్చారు. అధ్యక్ష, ఇటీవల హైకోర్టు, ఉమ్మడి హైకోర్టు వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని ఇది ఉత్తర్వులు ఇచ్చింది. అధ్యక్ష, ఆ ఉత్తర్వులు అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వెంకటేశ్వర నిన్నటిది కూడా ఉంది సార్, ఈరోజేనా చెప్పండి. రైట్గా నిన్న స్పెషల్ మెన్షన్స్ ఇవ్వలేదు. అది కాదు సార్, అంటే నిన్న టేకప్ చేయలేదండి, అందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని, గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా నామినీ విఆర్ఏలందరికీ కూడా పే స్కేల్ అమలు చేయాలని, నామినీ విఆర్ఏలను విఆర్ఏలుగా పరిగణించాలని, ఇంటర్ విద్యార్హతల ఆధారంగా అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి, జాబ్ చార్ట్కు విరుద్ధంగా నైట్ డ్యూటీలు, ఇసుక, రైస్ మిల్స్ వద్ద డ్యూటీలు నిలుపుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, నిన్నటిది
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్రంలో 104లో డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. గతంలో ప్రభుత్వ అధీనంలో పిహెచ్సిల ద్వారా పనిచేసే వీరిని గత ప్రభుత్వం అరవిందో యాజమాన్యానికి వీరిని అప్పగించింది. అరవిందో యాజమాన్యం నుండి తప్పించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో హిందూ ధర్మాన్ని పరిరక్షణకు విధుల్లో భాగంగా దేవాలయాల్లో మత సంస్థలు పనిచేసే సిబ్బంది నియామకం 2005లో ఒక నిషేధం విధించడం జరిగింది అధ్యక్ష. మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో దేవాదాయ శాఖ వారు 2014లో జూన్ వరకు నియామకం కాబట్టి వారందరినీ రెగ్యులర్ చేస్తూ జీవో ఇచ్చి ఉన్నారు అధ్యక్ష. అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ నిషేధాన్ని 2014 వరకు జీవో ఇచ్చినట్లయితే మన రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పనిచేసే సుమారు 2000 మంది ఉద్యోగులందరికీ కూడా మంచి భవిష్యత్తు మరియు ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. కనుక ఈ రెగ్యులరైజేషన్ జీవో ఇప్పించవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ఈ జీవో వల్ల రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఆర్థిక భారం పడదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆర్థిక భారం పడని జీవో ఇస్తే ఉద్యోగుల జీవితాల్లో వాళ్ళకి మంచి ఒక వెలుగు వస్తుందని చెబుతూ అది అవకాశం కలగజేయమని నేను కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ కల్పన గారు. అధ్యక్ష మరొకటి అధ్యక్ష. కూర్చోండి కల్పన గారు. అధ్యక్ష, సిపిఎస్ అమలు తేదీ కంటే ముందే రిక్రూట్ అయిన నోటిఫికేషన్ వెలువడిన దాదాపుగా 11,000 మంది రాష్ట్ర ఉద్యోగులు ఉన్నారు అధ్యక్ష. వారికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అనుసరించిన విధానం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అనుసరించాలని అధ్యక్ష. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పాత పెన్షన్ విధానం అమలు పరచాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ద హౌస్ ఈజ్ అగైన్ ఫర్ టీ బ్రేక్. ఇక్కడ మాట్లాడతారా? వాయిదా ఏమన్నారుగా? ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు పన్నుల ద్వారా చెల్లించినటువంటి ప్రభుత్వ ఖజానాకి పల్లి పాడేరు కళాశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఉన్నంగా కళాశాలలో 47.5% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది, 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. దాని కారణంగా పులివెందుల ఇతర కళాశాలలను కూడా వారు అనుమతి నిరాకరించడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం గురించి కూడా గౌరవ సభ్యులు శ్రీకాంత్ గారు అడిగారు. మార్కాపురంలో పులివెందుల కళాశాలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సిన మొత్తం 500 కోట్లు అయితే 293 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదే సమయంలో ఇదే విద్యా సంవత్సరంలో మొదలు పెట్టాల్సిన మార్కాపురం కళాశాలకి ఖర్చు పెట్టాల్సిన మొత్తం 475 కోట్లు అయితే 30 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. దాని కారణంగా 46 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే ఖర్చు పెట్టాల్సిన మొత్తంలో ఈ 4 ఏళ్లలో కలిపి 10% మాత్రమే ఖర్చు పెట్టారు. దాని కారణంగా అనుమతి నిరాకరించబడింది. అయితే ఈ 17 కళాశాలల్లో కేంద్రం ఇచ్చే నిధులు ఎంత అంటే మొత్తం 8,480 కోట్లలో కేంద్రం వాటా 4,500 కోట్ల 4,950 కోట్లు అండి. 4,950 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. దాని కింద 3 విభాగాలుగా చేశారు అధ్యక్ష. 11 కళాశాలలకు నాబార్డు నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. 3 కళాశాలలకి శాఖీ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా 3 కళాశాలలు మచిలీపట్నం, పాడేరు,
పిడుగురాళ్ళ కళాశాలకి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఒక్కొక్క కళాశాలకి కేంద్ర ప్రభుత్వం 195 కోట్లు ఇస్తుంది. దానికి సంబంధించి 575 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. మిగిలిన వాటికి నబార్డు నుంచి శాఖ నుంచి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత సమయంలో ఎటువంటి చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయకపోవడం, కేవలం నబార్డుకు సంబంధించి శాఖకి సంబంధించిన నిధుల నుంచి మాత్రమే ఈ పనులు చేయడం, ఇప్పటిదాకా చేయాల్సిన 8,480 కోట్లు 4 సంవత్సరాల్లో చేయలేకపోయారు. పెట్టాల్సి ఉండగా పెట్టిన ఖర్చు 1,450 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఏమంటే 44 సంవత్సరాల సమయం సరిపోలేదని చెప్తున్నారు. వీళ్ళకి విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష మీ మాధ్యమంగా. ఇక్కడే ఎయిమ్స్లో ఉంటున్న, మంగళగిరిలో ఉంటున్న ఎయిమ్స్ కళాశాల అధ్యక్ష రికార్డు స్థాయిలో 17 నెలల్లో 1,600 కోట్లతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగారు అధ్యక్ష. అది ఏ ప్రభుత్వానికైనా పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించడంలో ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఆ చిత్తశుద్ధి ఎక్కడా కనిపించట్లేదు అధ్యక్ష. కేవలం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష. ఎవరైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, బాధ్యతల్లో కూర్చున్నప్పుడు, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం కాలేజీ గురించి అక్కడ మేము సీసీ కెమెరాలు పెడతాం, ఎంతవరకు కట్టారు, పులివెందులు ఎందుకు ఖర్చు పెట్టారు, మరి ఈ రోజు ఎక్కడైతే మనకి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నారు ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్కస్ చేయమని మీకు కోరుతున్నాను. అధ్యక్ష, అసలు ఇదేదో కొత్త పోటీ శాసనసభ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ప్రతిపక్ష శాసనసభ్యులు శాసన మండలికి శాసనసభకి రాకోకుండా అక్కడ కూర్చుని మన ప్రశ్న